హాయ్, దిస్ ఈజ్ పద్మ రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ మళ్ళీ మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అది కామన్ పాయింట్. ఇంకా ప్రతి ఆడోళ్ళకి ఆ సమస్య ఉంటుంది. ఎక్కువ మట్టుకి ఐబ్రోస్ పల్చగా ఉన్నాయి, డార్క్ లేవు, వెంట్రుకలు సన్నగా ఉన్నాయి, మాకు మంచిగా ఐబ్రోస్ కావాలి, మంచి షేప్ చేయండి అని చాలామంది అంటూ ఉంటారు. సో ఐబ్రోస్ పెరగడానికి మనం ఇంటి చిట్కాలతోనే మనం కొద్దిగా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఐబ్రోస్ కూడా పెట్టించుకుంటున్నారు అందరు కూడా. దానికి వెళ్ళాలని లేదు కదా. సో మనం ఇంట్లోనే చిన్నగా కొన్ని కొన్ని చిట్కాలతోనే మనం ట్రై చేద్దాం. కొంతమందికి ఐబ్రోస్ పల్చగా ఉన్న వాళ్ళకి ఏంటంటే, మాకు పల్చగా ఉన్నాయి, షేప్ చేయించుకుంటే ఐబ్రోస్ థ్రెడింగ్ చేయించుకుంటే ఇంకా సన్నగా అనిపిస్తాయి, మాకు అసలు ఏర్పడవు అన్నది ఒక ఫీల్ ఉంటుంది. కానీ పల్చగా ఉన్న వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఎక్స్ట్రా మనకు కిందికైతే ఎక్కువ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసినామంటే మన మనకు షేప్ చేసిన హెయిర్ మాత్రమే కనిపిస్తుంది. సో అప్పుడు ఇంకా బాగుంటుంది. మీరు ఐబ్రోస్ చేయించుకున్న తర్వాతనే బాగుంటుంది. మీకు చేయించుకోకుండా ముందు ఏంటంటే కింద కూడా ఉంటాయి, పైన ఉంటాయి, అది షేప్లెస్ ఉంటాయి కాబట్టి మీకు అసలు ఎక్కడ హెయిర్ ఉందన్నది కూడా కనిపించదు. సో ఖచ్చితంగా మీరు ఐబ్రోస్ చేయించుకోండి పల్చగా ఉన్న వాళ్ళు. ఇక థిక్నెస్ ఉన్న వాళ్ళకంటే మీకు ఇంపార్టెంట్. పల్చగా ఉన్న వాళ్ళకి, నాకు కూడా చాలా పల్చగా ఉంటాయి. సో నేను రెగ్యులర్గా చేయించుకుంటాను నేను కూడా. కొంచెం ఏంటంటే దానికి మనము చిన్న చిట్కా ఒకటి పాటిస్తాము. ఆముదం నూనె, ఇదైతే అందరికీ తెలిసింది. ఆముదం నూనె పెట్టుకుంటే మంచిగా చిన్నపిల్లలకి కూడా ఇట్లా పెడతా ఉంటారు తలకి. చల్లదనం ఒకటి, హెయిర్ కూడా నల్లగా వస్తుంది, థిక్నెస్ వస్తుంది అని చెప్పేసి. సో ఇవాళ మనం ఏం చేద్దామంటే దానికి కొంచెం ఆముదం తీసుకొని దానికి కొద్దిగా గ్లీజరిన్ యాడ్ చేద్దాం. ఆముదంకి ఒక డ్రాప్ ఇది తీసుకోండి. ఆముదం తీసుకున్నాం అనుకోండి, ఒక డ్రాప్ గ్లీజరిన్ తీసుకుందాం. ఎందుకంటే మనకు ఐబ్రోస్కి ఎక్కువ పట్టదు కాబట్టి, అదంటే బాగా పూసేసుకున్నా కూడా అంతా కళ్ళపైనకి వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా లైట్గా తీసుకొని మంచిగా కాటన్ బడ్తోని లేదా మంచిగా ఒక ఫింగర్తోని ఐబ్రోస్కి పెట్టండి. మీకు ఎనీ టైం మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు, పడుకునే ముందైనా డేలైనా ఎప్పుడైనా కూడా పెట్టి వదిలేసేయండి. మంచి డార్క్ వస్తాయి, చాలా చక్కగా కనిపిస్తాయి ఐబ్రోస్ కూడా. దీనివల్ల ఏంటంటే మనకు థిక్నెస్ కంటే, అంటే ఐబ్రోస్ కొత్తవి పుట్టుకొస్తాయా అన్న దానికంటే మన వెంట్రుకలు మనకి ఏవైతే ఐబ్రోస్ ఉంటాయో వెంట్రుకలు అవి డార్క్ అవుతాయి, చాలా నల్లగా కనిపిస్తాయి. మీకు పల్చగా ఉన్నా ఏదన్నా కలర్ డార్క్ అయిపోయిందంటే మీ ఐబ్రోస్ థిక్నెస్ కనిపిస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ చిట్కాని పాటించండి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచిది కూడా. ఒకవేళ కొంతమందికి ఏం డౌట్ వస్తుంది, ఆముదం వేడి చేసి తలకు పెట్టుకుంటాము, ఎట్లా వేడి చేయాలా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో డైరెక్ట్ ఎప్పుడు కూడా చేసుకోవద్దు, మనం ఆముదంని పొయ్యి మీద డైరెక్ట్ పెట్టుకోవద్దు. డబుల్ బాయిలింగ్ సిస్టంలో చేసుకోవాలా. ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి ఇంకొక గిన్నె ఆముదం పోసేసుకొని మీరు వాటర్లో పెట్టేసుకోండి. వాటర్లో పెట్టేసుకుంటే వాటర్ హీట్ అయిన కొద్దీ మనకు ఆముదం కూడా హీట్ అవుతుంది. అప్పుడు తీసుకొని మీరు పెట్టుకోవచ్చు డైరెక్ట్గా తలకి. ఓకేనా? థ్యాంక్ యూ. రేపు హెయిర్ స్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.